చింతతో బాధపడుతున్నారు. ఏమిటంటే ఆ చింత ఎలా బ్రతకాలి, ఏంటి ఎలా బ్రతకాలి, నాకున్న ఈ ఆధారం పోతే ఎలా బ్రతకాలి, లేదా నాకున్నవి ఇవి పోతే ఎలా బ్రతకాలి. చూడండి, ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. చూడండి, దేవుని యొక్క కృప లేకుండానే ఇన్ని సంవత్సరాలు బ్రతికేసాము మనం. ఏంటి చెప్పాలి అందరూ కూడా. దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి ఏంటి మన చింత ఆయన తీసుకున్నాడట. ఏంటి ఎవరి చింత? చింత అంటే ఏమిటి? మన బాధ, మన దుఃఖము, మన యొక్క ప్రతి సమస్య కూడా ఆయన అంటారు, నేను మీకు రక్షణనే కాదు మీ చింతను కూడా నేను భరించాను. చాలామంది ఏమంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు అయిన ఈ బాధలు ఏంటి, కష్టాలు ఏంటి? చూడండి, ఆయన అంటున్నాడు, అవి వదిలేయి. ఏమన్నాడు ఆయన? అవి విడిచిపెట్టాయి. వాళ్ళు ఎలాగన్నారు అవన్నీ వదిలితే ఆయన అంటాడు, మీ చింత నా మీద వేస్తే నేను చూసుకుంటాను. ఎవరు చూసుకుంటారు చెప్పాలి? ఎవరు చూసుకుంటారు? మేము మొన్న పెళ్ళికి వెళ్ళాం. అక్కడ ఆవిడ వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆవిడ రంపచోడవరం ఎమ్మెల్యే. ఆవిడ ఆ సంఘంలో ఉండుట వారందరికీ చాలా ధైర్యం. ఎందుకంటే మాకేమైనా సరే ఆమె చేస్తుంది. అంటే మాకు ఏ పని కావాలన్నా ఆమె చేస్తుంది. ఆమె వయసులో చిన్నదైనప్పటికీ కూడా పెద్ద వారు కూడా ఎందుకు దండలు పెడతారు? ఎందుకు? ఆమెకున్న అర్హతను బట్టి. మరి ఈరోజు యేసయ్య ఉన్న అర్హత ఏమిటి? భూప్రపంచం అంతటికి సరిపోయిన రక్షణ ఆయన ఇచ్చాడు. భూప్రపంచం మీద ఉన్నంత ప్రతి సమస్యను తీయగల సమర్థుడైన. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకొని మన ముఖాలు విచారంగా, ఐక విచారముతో బాధపడుతున్నారు చాలామంది. ఎల్లవేళలా కూడా. అందుకనే ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆయన మరలా చెప్తున్నాడు, ఆనందించండి అయ్యా. ఎందుకంటే ఇదిగో నీవు నమ్ముకున్న దేవుడు మౌనంగా లేడైనా. నీవు నమ్ముకున్న దేవుడు మౌనంగా మూల కూర్చోలేదు. నీ దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ఎవరండి నీ దేవుడు? ఎవరు? సజీవుడు, మృతులలో నుండి ఆయన లేచినవాడు. మరి అలాంటి దేవుణ్ణి, మరణాన్నే జయించినవాడు నీ సమస్యను తీయలేడా? కాకపోతే మనం ఏం చేస్తున్నాం? మన కొద్దిగా ఆ పవర్ ఎక్కువైతే ఏమవుతుంది? ఎంసీబీ ఆగిపోద్ది. ఏంటి ఇప్పుడు మానవుడికి కూడా కొద్దిగా కష్టం పెరిగేసరికి ఏమవుతుంది? ఇంక అయిపోయింది నా జీవితం. కానీ దేవుడు అంటాడు, మీ చింతను నా పైన వేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము నేర్చుకున్నది అదే. ఏ కష్టమైన, ఏ ఇబ్బంది అయినా సరే మనం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? దేవుడికే చెప్పాలి. దేవుడు నిన్ను దర్శిస్తాడట. అపర వచ్చిన కళను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నీతో ఉన్నాను, నేను నిన్ను ఆదుకుని వాడును, నేను నిన్ను నడిపించిన వాడు, నువ్వు భయపడద్దు. ఇది ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా దేవుడు చెప్తున్న మాట, మన చింతను ఆయన పైన వెయ్యాలి. హల్లెలూయా. మంచిది. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక విషయం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య విధానంలో ఆయన 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేస్తున్న సందర్భంలో ఎంతోమంది ఆయనను కలుసుకునేవారు, ఎంతోమంది ఆయన ఎదురుపడేవారు, ఎంతోమంది ఆయనను దూషించేవారు, నిందించేవారు. ఎలాగైనా సరే ఆయనను తప్పు పట్టాలని చూసిన వారిలో కొందరు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేసేవారంటే, ఎల్లవేళలా ఎప్పుడు యేసయ్యను ఏం చేసేవారు? ఏదో విధముగా యేసయ్యను బాధ పెట్టాలని చూసేవారు. జాగ్రత్తగా వినండి. నీవు దేవుని నమ్ముకున్న తరువాత, నమ్ముకోక ముందు ఎవ్వరు మనల్ని ఏమి అనరు, పట్టించుకోరు కూడా. ఒక్కసారి నువ్వు నమ్ముకొని నీతిగా నువ్వు బ్రతకాలనుకున్న సందర్భంలో అందరూ శత్రువులే. జాగ్రత్తగా వినాలి. వినండి, అందరూ శత్రువులే. ఈరోజు ఎవర్రా చొలకనంటే క్రైస్తవుడు. అందులో ఎవరో నిజముగా దేవుని వెంబడిస్తున్న వాడే. చాలామంది ఏమంటారు, ఒకసారి మేము ఇలాగే ఈ క్రిస్మస్ క్యారల్స్ అది 2018-17 టైంలో వాటరపల్లో అక్కడి నుంచి అలా చేసుకుంటూ వస్తుంటే ఒక ఆవిడ రోడ్డు పక్కన కూర్చొని ఉంది. మేము అనుకున్నాం ఆవిడే అడుక్కునేవాడు అనుకున్నాం. ఆవిడ అంటుంది, వీళ్ళెవరు ఈ టైంలో వస్తున్నారు, అడుక్కున్న వాళ్ళలాగా ఉన్నారు అన్నది. రాత్రి 8:30, 9 అంత అవుతుంది. మేము అనుకున్నాం రోడ్డు పక్కన ఇలాగ చలికి కూర్చొని ఉంది, ఈవిడెవరో అడుక్కున్న ఆవిడ ఈ టైంలో ఉంది అనుకుంటే, ఆవిడ మమ్మల్ని అన్నది, వీరెవరు అడుక్కునే వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళని ఆవిడ అంటుంది. జాగ్రత్తగా వినండి. చేతిలో బైబిల్,
ఏంటి నీ నోటిలో యేసయ్య మాట ఉంటే మనం అందరం చులకనమే. కానీ జాగ్రత్తగా వినండి, నీవు అవేమీ పట్టించకుండా ముందుకు వెళ్తే ఒకనొక రోజున ఆ నోరులే ముయ్యబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువునే నిందించిన వారు అనేక మంది అండి. ఏంటి యేసయ్యనే ఎంతోమంది నిందించారు. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవులు అంటే అసలు పడదు. మొన్న లాస్ట్ వీక్లో అనుకుంటా, నేను కర్రీపాయింట్ దగ్గర మా పనుల్లో మేము ఉన్నాం. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి చాలా విచిత్రం అనిపించింది. జాగ్రత్తగా వినండి. ఒక అతనేమో రా భోంచేద్దాం, ఇక్కడ మనం టైం అయిపోయింది కదా, మధ్యాహ్నం అయిపోయింది అంటే, ఆ పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు మనం ఇక్కడ తినొద్దు అంటున్నాడు. వీళ్ళు క్రైస్తవులు రా, వీళ్ళ దగ్గర తినకూడదు అన్నాడు. సరే అయితే పక్కన ముస్లిం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర బిర్యానీ ఉంది, పోనీ అక్కడ తిందామంట. వాళ్ళు ముస్లిం వాళ్ళు, వాళ్ళ దగ్గర తినకూడదు. ఆడు తిండి తింటాడా చెప్పండి? ఎలాగైతే ఆడు తినగల భూమి మీద? నాకు నవ్వు వచ్చింది. మేము క్రైస్తవులు మాట మా దగ్గర తినకూడదట, పక్కన వాళ్ళు ముస్లింలు అంట వారి దగ్గర తినకూడదట. మరి పండించేవాడు ఎవడు? అంటే పండించేవాడు ఎవడు? పేరు రాసి పెడతాడా నేను పలానా మతస్థుని? జాగ్రత్తగా వినండి, ఈ మతాలు ఇవన్నీ కలగజేసేది మానవులే. దేవుడు ఒక్కడే, ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మతాన్ని సృష్టించలేదు. కానీ ఎవరన్నా ఆయన నువ్వు నా దగ్గర రా, నీకు మంచి మనసుని ఇస్తానంటున్నాడు. ఆయన అంటున్నాడు ఆ వ్యక్తి, వాళ్ళు క్రైస్తవులడా, వాళ్ళ దగ్గర తినకూడదని. ఎంత దారుణమైన స్థితిలో నేటి ప్రజలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇలాగే అనేకులు యేసయ్యను నిందించడంలో ముందుండేవారు. అందులో ఒక వ్యక్తి, ఒక శాస్త్రి, అంటే ఈయన కూడా ఒక మతాన్ని బోధించేవాడు. ఈయన కూడా ఒక విధంగా శాస్త్రులతో పాటు కలిసి ఆ యొక్క ఉపాధ్యాయం చేసేవాడు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మాట అంటున్నాడంట, యేసయ్యా నీ ఇల్లు ఎక్కడా? ఏంటి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసయ్యా నీవు ఇల్లు ఎక్కడా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా వినండి. యేసయ్య మాటలు ఆ ప్రభావితమై ఈ వ్యక్తి ఆ యొక్క తనకు నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలని ఆశపడ్డాడు. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది చాలా మనకు అవసరమైన మాట. యేసయ్య నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నాను, నీతో వస్తాను. ఏంటి నేను నీతో వస్తాను ప్రభువా, నేను నిన్ను వెంబడించాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? జాగ్రత్తగా వినాలి. ఏంటట నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ ఇల్లు ఎక్కడ? అప్పుడు యేసయ్య ఏమన్నారు, అయ్యా నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి ఏమున్నాయి? గూడులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుని తలదాచుకున్నటకు రవ్వంతైన చోటు కూడా లేదు. చూడండి, జాగ్రత్తగా వినండి. అసలు ఆ వ్యక్తి అడిగిన మాట ఏమిటి? యేసయ్య చెప్తున్న మాట ఏమిటి? ఇది మనకు చాలా అవసరమైన మాటలు. చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారు? అసలు యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలన్న ఆలోచన వస్తే ఈ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ శాస్త్రి అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను వెంబడించాలని ఆశపడతాను, నేను నీతో వస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా నీతో వస్తాను అని అంటే, అప్పుడు యేసయ్య ఏమంటున్నారు, అయ్యా ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, అనగా నక్కలకు కూడా ఇల్లులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడైన నాకు తల దాచుకున్నట్టు ఒక్క చోటు కూడా లేదు. చాలా శ్రద్ధగా వినాలి. అసలు ఆయన అడుగుతున్న మాట ఏమిటి? యేసయ్య నేను నిన్ను నమ్ముకుంటాను, యేసయ్య నేను బాప్తిజం పొందుకుంటాను, యేసయ్య నేను మందిరానికి వస్తాను, యేసయ్య నేను కూడా వాక్యం వింటానంటే యేసయ్య ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నక్కలకు ఇల్లులు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఇల్లు ఉన్నాయి, కానీ నాకు ఇల్లు లేదు. అసలు అర్థం కాలేదు మనోడికి. నేను అడిగింది ఏమిటి? నేను నిన్ను వెంబడిస్తానంటే యేసయ్య ఏమంటున్నాడు? నా దగ్గర ఏమీ లేదు, నాకు రవ్వంతైన స్థలము కూడా లేదయ్యా అని అంటే, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ మాట చెప్పాడు యేసయ్య? ఆ యొక్క శాస్త్రి మనసు ఏమిటో తెలుసా? ఈయనని వెంబడిస్తే మనకి ఏదైనా దొరుకుతుంది, ఈయన్ని వెంబడిస్తే మనకి బ్రతకడానికి ఒక దారి దొరుకుతుంది, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది,
మనకంటూ ఒక అడ్రస్ ఉంటుంది. ఇలాంటి వారిని వెంబడిస్తే మనకి తిండి లోటు ఉండదు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి వారిని, పెద్దగా ఉన్న వారిని వెంబడిస్తే మనకి ఏది కొదువు ఉండదు. ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఇదే ఆలోచనతో బతుకుతున్నాం. ఏమని? ఇదిగో యేసయ్య, నాకు ఇది ఒంట్లో బాగాలేదు, లేదా నాకు ఈ ఉద్యోగం లేదు, లేదా నాకు ఇది లేదు, అందుకే నేను నమ్ముకుంటున్నాను, నాకు అవి ఇచ్చేయి. ఎక్కడైనా యేసయ్య చెప్పాడా నేను ఇవన్నీ మీకు ఇస్తాను అని వెంబడించండి అని? అమ్మ, అందరూ కూడా నా వైపు చూడాలి. మీరు నన్ను వెంబడించండి, నేను మీకు ఎన్ని ఇస్తాను అన్నాడు ఆయన? ఎక్కడ చెప్పలేదు. అసలు ఎందుకు యేసయ్య ఈ మాట వాడాలి? ఆయన అడిగింది ఏమిటి? నేను వెంబడిస్తాను, నీతో వస్తాను, నేను ఏదైనా నీ వెనకాల తిరుగుతానంటే, నీ వెంట వచ్చిందంటే యేసయ్య ఏమంటాడు? అయ్యా, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొర్రీలు ఉన్నాయి, వాటికి ఉన్నాయి కానీ నాకేమీ లేదు భూమి మీద, నాకంటూ నేను సంపాదించుకునేది ఏమీ లేదు అని అంటే అవతల శాస్త్రికి బుర్ర పాడైపోయింది. ఇదేంటి ఇంతమంది ఈయనను వెంబడిస్తున్నారు ఏంటి? ఇంతమంది ఈయన వెంబడిస్తున్నారు, ఏ లోటు లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు వెంబడిస్తూనే ఉన్నారు. అలాంటిది ఈయన చెప్తున్న మాట ఏమిటి? నాకు ఎక్కడ ఎల్లు లేదు. చూడండి, యేసయ్య శాస్త్రి మనసు ఎరిగినవాడు ఏంటి? మనమైతే పై రూపాన చూస్తాం, దేవుడు అంతరంగంలో లక్ష్యపెట్టి దేవుడు ఏమంటున్నాడు? నాకైతే రవ్వంత అయిన స్థలము లేదు ఈ భూమి మీద. కనీసం ఒక జాగా అయినా మనకు ఉంటుంది, ఒక అడుగు జాగా అయినా. ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరికైనా సరే కనీసం ఒక అడుగైన స్థలం ఉంటుంది. కానీ యేసయ్యకు ఆ స్థలము లేదు. నిజమేనండి, యేసయ్యకి ఏ స్థలము లేదు భూమి మీద. చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పెట్టారట? ఆయన పుట్టింది మార్గ మధ్యలో ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. ఆయన తీసుకెళ్ళి పెట్టింది ఎక్కడటండి? అంటే ఎక్కడ పెట్టారు ఆయన్ని? చెప్పాలి క్రైస్తవులు. అమ్మ, ఇటు ఎక్కడ పెట్టారు యేసయ్యని పుట్టిన తర్వాత? ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో. ఆయన పుట్టింది పశువుల పాకలో కాదు, ఆయన పుట్టింది మార్గ మధ్యలో ఏంటి? ఆ సత్రంలో కూడా స్థలము లేనందున మార్గంలో వస్తున్నప్పుడు ఎక్కడో పుడితేదిగో పక్కన ఉన్న ఆ యొక్క పశువుల పాక. ఎంత అందంగా ఉంటుంది అది పశువుల పాక ఏంటి? ఎంత మంచి సువాసన వస్తుంది కదా. యేసయ్యకు భూమి మీద పుట్టినప్పుడు కూడా సరి అయిన చాలామంది మాటలు చెప్పరు. ఆయన పుట్టింది దీనుడుగా, దరిద్రుడుగా ఆయన పుట్టాడండి. ఆయన ఎందుకో తెలుసా? నిన్ను ఆ పరలోక ఐశ్వర్యానికి చేర్చడానికే. యేసయ్యకు రవ్వంతైన స్థలము లేదు భూమి మీద. ఈరోజు మనం మేడల మీద మేడలు ఏంటి, మిద్దుల మీద మిద్దులు, లేదా కార్ల మీద కార్లు, ఇల్లులు ఎన్ని కట్టుకున్నా సరే ఆయన అంటాడు, నాకు భూమి మీద రవ్వంత స్థలం కూడా లేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన భూమి మీదకి? నిన్ను నన్ను రక్షించడానికే, నిన్ను నన్ను పరలోకము చేర్చడానికే, నీకు నాకు ఆత్మ రక్షణ ఇవ్వడానికే, మారు మనసు ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈరోజు అది మాని యేసయ్యని ఎందుకు వెంబడిస్తున్నాం అండి? నాకు ఇల్లు లేదు, అవి లేదు, ఇవి లేదు. చూడండి, చాలామందికి మాటలు నచ్చవు. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్యని వెంబడించిన మాత్రాన్ని నీకు ఏమీ రాదు అనే మాట విన్నారనుకోండి, ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నాకు రవ్వంతైన స్థలము లేదు, నాకు రవ్వంతైన స్థలము నాకు లేదు. నువ్వు నన్ను వెంబడించేంత మాత్రం నీకేమీ దొరకదు. జాగ్రత్తగా వినండి. ఆయన ఆ చెప్పుతున్న మాట, నేను వెంబడిస్తాను, నీతో ఉంటాను అని అంటే యేసయ్య అంటున్నాడు, నాకు ఏమీ స్థలము లేదు. యేసయ్య మనసు, ఆయన మనసు ఎరిగినవాడు. జాగ్రత్తగా వినండి. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు నేను మారు మనసు ఇవ్వడానికి. ఈరోజు అవి తెలియక చాలామంది ఆయన శరీర ఆశీర్వాదాల కొరకు వెంబడిస్తున్నారు. ఏంటి? యేసయ్యని వెంబడిస్తున్నావు, నాకు మంచి ఆరోగ్యము దొరుకుతుంది. జాగ్రత్త వినండి, ఇవన్నీ దొరుకుతాయి. కానీ వీటన్నిటికన్నా ముందు నువ్వు దేన్ని వెతకాలి? ప్రభువు వారు ఇచ్చిన రక్షణ, ఆ యొక్క మారు మనసు కొరకు. ఈరోజు ఎక్కడ చూసినా సరే శారీరక ఆశీర్వాదాలతో నిండిపోయే ప్రతి సంఘాల్లో ఎక్కడ చూసినా సరే ఎలాగుందండి? ఈ క్రిస్మస్ అనగానే దేవుణ్ణే మర్చిపోయి దేవుని కన్నా
ఈ లోక సంబంధమైన ఈ యొక్క ఆనందానితో నిండిపోయింది ఈరోజు. ఎక్కడ చూసినా యేసయ్యని మర్చిపోయి యేసయ్య కన్నా గొప్పవైనవి ఇవన్నీ అంటే యేసయ్య కన్నా గొప్పగా ఎంచుతున్నారు ఈ లోకాన్ని. ఆయన అంటున్నాడు, ఇవన్నీ కొరకు కాదు నేను వచ్చింది, వీటన్నిటి కొరకు కాదు నేను వచ్చింది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి, పాపం నుండి విడుదల ఇవ్వడానికి. ఆయన అనుకుంటే భూమి అంతా ఆయనదే, ఈ లోకమంతా ఆయనదే. కానీ జాగ్రత్తగా వినండి, ఆయన అంటున్నాడు, నాకు రవ్వంతైన స్థలము లేదు. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుని తలవాల్చుకున్నటకైనడు స్థలము లేదని అతనితో చెప్పాను. చూడండి ఎంత ఈ మాటలను అర్థం ఏమిటో తెలుసా? నీవు నన్ను వెంబడిస్తే నీకు ఇహలోక ఆశీర్వాదాలు ఏమీ రావు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఏంటి? శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను వెంబడిస్తున్నాను కదా, మాకు ఏం దొరుకుతుంది అంటే యేసయ్య అంటున్నాడు, మీకు శ్రమే దొరుకుతుంది. ఈ లోకంలో మీకు ఏం దొరుకుతుంది? శ్రమే. ఈరోజు ఇవి దాచి ప్రతి సేవకుడు ఏం చేస్తున్నాడంటే పైపైనవే ఆశీర్వాదాలు చూపుతూ సంఘాలు నింపుకుంటున్నారు. దేవుడు నాకు అదవలేదండి, దేవుడికి మహిమ, హల్లెలూయా. సంఘాలు నింపుకోవాలని దేవుడు ఇవ్వలేదు, కానీ పైపైన ఆశీర్వాదాలు చూపించి పైగా వారికి మోసం చేసి వారిని నడిపించాలని దేవుడు నాకు ఇవ్వలేదు. కానీ ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడు, వచ్చిన 2-3 చాలు, నీ వెంబడి పరలోకానికి తీసుకొని వెళ్ళిపో. చూడండి ఈరోజు ఎంతమంది దేవుని వెంబడిస్తారు ఈ మాట తెలిసిన తర్వాత. ఏంటి? చాలామందిలో ఆసక్తి కరువైపోయింది. చాలామందిలో నిద్రమత్తుతో నిండిపోయారు. చాలా సంఘాలలో, ప్రతి సంఘాలలో ఈ నిద్రమత్తు అనేది చాలా ఘోరంగా రాజ్యం వెళుతుంది. దానికి కారకులు ఎవరు తెలుసా? మీరే. దేవుడి మీద ఆసక్తి లేదు, ఇహలోక ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నారు. అందునిమిత్తం మీ యొక్క చింత ఏంటంటే, నాకు అది లేదు, ఇది లేదు అది లేదని ప్రయాసపడినందునే దేవుని మాట మనము వినలేకపోతున్నాం, గంట కూర్చోలేకపోతున్నాం. ఏంటి? ఇప్పటికే లేచిపోయి అటు వెళ్తున్నారు. ఏంటి? కూర్చో అంటే ఒక గంట దేవుని దగ్గర కూర్చోలేకపోతున్నాం అంటే ఆయన అంటాడు, నా శ్రమ మీరు మిమ్మల్ని ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మీరు అంటే మీ సిలువ శ్రమను ఎత్తుకొని మీరు నడవాలి. ఈరోజు చూడండి చాలామంది ఇక్కడ ఉన్నాం కదా మనం. ఆయన అంటాడు, ఒకవేళ యేసయ్య వచ్చి, అమ్మా 1 గంట నాతో గడపలేవా? అయ్యా 1 గంట నీవు గడపలేవా? నువ్వు గంట నాతో నీవు ఉండలేవా అని అంటే మనం ఏ సమాధానం చెప్పగలం? ఏంటి? మనం ఏ సమాధానం చెప్పగలం? ప్రభువా నాకు నిద్ర ఎక్కువైందయ్యా, ఇగో నాకు ఈ లోకం ఎక్కువైందయ్యా, లేదా నాకు ఈ పనిపాట్లు ఎక్కువైనాయ్యా, లేదా నాకు ఇవే ఎక్కువైనాయి ప్రభువా. ఏంటి? ఒకవేళ మన ఆలోచన ఏ విధంగా ఉన్నది? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు క్రీస్తుని? ఎందుకు నువ్వు తెలుసుకున్నావు క్రీస్తుని? ఎందుకు? ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నావా? నిజమే, గొప్ప దేవుడు అయినా. మరి నిజమైన దేవుడిని నమ్ముకున్న నీవు ఈ లోకంలో శ్రమను అనుభవించకుండా పరలోకంలోకి ఎలా చేరగలవు? ఏంటి? ఈ లోకంలో ఉన్న శ్రమ ఏంటి? ఒక క్రైస్తవుడిగా నువ్వు శ్రమ అనుభవించకుండా నువ్వు పరలోకము చేరలేవు. నువ్వు ఇహలోక ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నావు. మేడ కావాలి, మిద్ది కావాలి, పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలని ఆలోచన చేస్తున్నావు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు, కానీ దీనికన్నా ముందు శ్రమ నువ్వు అనుభవించాలి. దేవుని సన్నిధిలో ఆయన వెంబడించినప్పుడు అన్ని సమస్యలు ఎదురవుతాయి. అలాగని దేవుడు అనాథులుగా విడిచిపెట్టడు. శిష్యులు ఆయన్ని వెంబడించారు, ఏనాడు కూడా దేవుడు వారిని ఆకలిగా ఉంచలేదు. అలాగని వారి దగ్గర కోట్లు లక్షలు లేవు. ఏంటి? ఏమంటున్నాడు యేసయ్య? మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు ఇంత స్థలము కూడా లేదు. ఈరోజు మనం ఎంతమంది ఇక్కడ ప్రార్థిస్తున్నాం, ఎంతమంది మనం చేరువై ఉన్నాం కదా. దేవుని ఎందుకు తెలుసుకున్నాం అంటే, నాకు ఒకప్పుడు ఆరోగ్యం బాగోలేదండి, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని తెలుసుకున్నాం. మంచిదే, అది తప్పు కాదు. మరి మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉండమన్నాడా దేవుడు? అండి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు నీకు, మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచిగా పెళ్లి చేశాడు దేవుడు, నీకు బాగుందంతా. మరి అక్కడితో ఆగిపోవాలా? మనం ఏం చేయాలట? అక్కడితో ఆగకూడదు. యేసయ్యను వెంబడించడం అంటే ఆ సిలువ వరకు చేరడం అంటే ఏంటో తెలుసా? ప్రతి సమస్యను ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళాలి.
నీలో పవిత్రత వచ్చినంత వరకు, నీవు రక్షించబడేంత వరకు, నీకు మారు మనసు కలిగేంత వరకు కూడా, నీ ఆత్మ రక్షించబడేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. సమస్యలు రాని, ఇబ్బందులు రాని, ఏంటి అందరూ బాగుపడతారు, నేను బాగుపడలేదు ప్రభువా, అందరూ బాగుపడుతున్నారు, నేనే ఇలాగ ఉన్నాను. మనం ఆలోచన ఇదే. జాగ్రత్తగా వినండి. మొదటిగా పూసిన పువ్వు, గడ్డి పువ్వు ఎలా ఉంటుంది? ఉదయంగా పూచి రాత్రి రాలిపోద్ది, అంతేనే కాదా సాయంత్రానికి. మరి ఈరోజు నీవు ఆ విధంగా ఉంటావా, లేదా వేరులు భూమి లోపలికి నాటి గొప్ప వృక్షంగా మారి అనేకులకు నీవు దీవెనకరంగా ఉంటావా? వేర్లు భూమిలోకి వెళ్ళాలంటే సమయం పడుతుంది. ఈరోజు ఒక క్రైస్తవుని ఉన్న నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే, అనేకులకు రక్షణకారంగా ఉండాలంటే మొదటి నీ శ్రమ పడాలి. ఏసే నేను వెంబడిస్తున్నా, నాకు అన్నీ కావాలి, అన్నీ దొరుకుతాయంటే దొరకవు, అవేమి దొరకవు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంని ఎత్తుకునే వారికే దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరొకసారి చెప్తున్న మాట, ఆసక్తి మీలో లేకపోతే ఇక్కడికి వచ్చితే మీకు నిద్రే కలుగుతుంది. ఆసక్తి నిజంగా ఏదో ఐహిక విచారం, బాధలన్నీ మనసులో పెట్టుకొని మందిరంలోకి వస్తే మనకు కలిగేది నిద్రే. దేవుని వాక్యం మనము వినలేము. దేవుడు ఇచ్చిన మంచి మాటలు మీరు ఏ మందిరంలోకి వెళ్ళండి ఈ మాటలు చెప్పరు. పైపైనే చెప్తారు. పైపైన ఎలాగ గాలి ఊపితే ఆ పైపైన ఓ పెద్ద నీరు ఉండదు అనుకుంటారు, కానీ లోపల ఏమీ నీరు ఉండదు. ఈరోజు నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు? యేసయ్యను వెంబడించడం అంటే శ్రమ నీకు కావాలంటే. ఆయనకే భూమి మీద స్థలము లేదు, మరి మనకెందుకు ఇల్లులు అంటే రోడ్డు మీద బతకమంటారా అంటే కాదు, నేను అదవటం లేదు. మనకు దేవుడు ఇచ్చిన ఆ చిన్నపాటి ఉద్యోగమైన, చిన్నపాటి వ్యాపారమైన, చిన్నపాటి ఇల్లైనా, చిన్నపాటి ఆ చిన్న ఆశీర్వాదమైన దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తాం. రానియండి ఎన్ని శ్రమలైన దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఈరోజు ప్రభు నేను నమ్ముకున్నాం కదా, నాకు ఏమీ లేదు, నా బతుకు ఎలాగ ఉంది, నేను ఎందుకు ఎలాగ ఉన్నానంటే నువ్వు వేసే ప్రశ్నకి ఆయన దగ్గర జవాబు లేదు. ఎందుకంటే నేను ఇవి ఇస్తానని నీకు చెప్పలేదు కదా, వీటి కొరకు నన్ను వెంబడించమని చెప్పలేదు కదా, ఆత్మ రక్షణ కొరకు, మారు మనసు కొరకు నన్ను వెంబడించమని చెప్తున్నాను కదా. కానీ నువ్వు దేని కొరకు వెంబడిస్తూ వస్తుందంటే దేవుడు కన్నా ఎక్కువగా మీ పరిస్థితులు, మీ యొక్క ప్రభావం చూపిస్తున్నా మీ మీద. ఏంటి దేవుణ్ణే విడిచిపెట్టి వేరొక మార్గంలో పోయే వారికి ఐక విచారములు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఆయన పాపం తెగ బాధపడుతున్న నిందాల నుంచి. కనీసం మీలో ఏ విధమైన చలనం లేదు మీకు. అండి దేవుడు అంటే ఆసక్తి లేకపోతే ఆయన ఇచ్చే దీవుళ్ళు కూడా మీకు ఇవ్వరు. ఆయన ఎందుకు ఇవ్వాలి మీకు? దేవుడు మాట వినలేని మీరు, దేవుడు అంటే ఆసక్తి లేని మీకు అండి దేవుడు ఎందుకు ఇవ్వాలి మీకు దీవెన దేవుడు? అందుకని ఎల్లప్పుడూ కష్టాలు మనల్ని వెంబడిస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. నీవు ఆయన్ని ప్రేమించకుండా, ఆయన మనసును నువ్వు గెలుచుకోకుండా, నాకేటి ప్రభా నాకు ఈ బాధలు అంటే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఆయన్ని అడగలేదు, ఆయన నీతిని అడగలేదు, ఆయన రాజ్యం వెతకలేదు, నువ్వు లోకమును వెతుకుతున్నావు. కాబట్టి నీకు లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈరోజు చాలామంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? దేవుడిని వెంబడించడం మాని ఈరోజు లోకాన్ని వెంబడిస్తున్నారు. పైపైన దీవెనలు, పైపైన ఆశీర్వాదాల లోతులకు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు. పైపైనే ఆ లోపల ఉన్న ఆ యొక్క గొప్ప ధరణిదైన యేసయ్యని ఎవరికి కూడా ఈరోజు వద్దు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆ శాస్త్రి అనుకున్న మాట, యేసయ్యని వెంబడిస్తే నాకు కూడా ఏదో దొరుకుతుంది, యేసయ్య వెంట వెళ్తే నాకు కూడా ఒక ఇల్లు, లేదా నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన మనసులు ఎదిగిన దేవుడు కదా, ఆయన అంటున్నాడు నాకు ఏమీ లేదయ్యా, రవ్వంతైన స్థలము నాకు లేదు భూమి మీద. యేసయ్యకి లేనప్పుడు మనం ఎందుకు అంత ప్రయాసపడిపోవాలి? ఏది ఇస్తే అది చాలు మనకి. ప్రార్థన చేద్దాం.